పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మేరీ మగ్దలీనా పండుగను కొనియాడుతూ ఉంది. ఆమె యొక్క జీవిత చరిత్రను ఎక్కడి నుంచి వచ్చింది, యేసు ప్రభు యొక్క సువార్త సేవ ఎక్కడ చేసింది, ఎలా చనిపోయింది, ఆమె విశిష్టత చివరి ముగింపు ఏ విధంగా ఉంది అనేటువంటి గొప్ప విషయాలను ఈనాడు వాక్యంలో చదువుకుందాం, ధ్యానించుదాం. మేరీ మగ్దలీనా యేసుక్రీస్తు యొక్క అత్యంత నమ్మకమైన శిష్యురాల్లో ఒకరు. మగ్దలీనా అనే పేరు ఆమె మగ్దలీనా అనే గ్రామానికి చెందిందని సూచిస్తుంది. ఆమె గలిలియా సముద్ర పశ్చిమ తీరంలో ఉన్న మగ్దల అనే పట్టణానికి చెందినది. అందుకే ఆమెను మేరీ మగ్దలీనా అని పిలిచారు. బైబిల్ ప్రకారం యేసు ఆమె నుండి 7 దయ్యాలను వెళ్ళగొట్టారు. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. ఆ తరువాత ఆమె తన జీవితాన్ని పూర్తిగా యేసుక్రీస్తుకు అంకితం చేసింది. బైబిల్లో ఆమెను వ్యభిచారిణిగా ఎక్కడా చెప్పలేదు. అది తరువాత కాలంలో ఏర్పడిన ఒక సాంప్రదాయ అభిప్రాయం మాత్రమే. యేసు మరియు ఆయన శిష్యులతో కలిసి ప్రయాణించింది. తన ఆస్తితో యేసు సేవకు సహాయం చేసింది. లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు. యేసు సిలువ వేయబడినప్పుడు చివరి వరకు అక్కడే నిలిచింది. యేసు సమాధి చేయబడినప్పుడు కూడా చూసింది. ఆదివారం ఉదయం సమాధి వద్దకు మొదటిగా వెళ్ళిన వారిలో ఒకరు. యేసు పునరుత్థానమైన తరువాత ఆయన మొదట ప్రత్యక్షమైన వ్యక్తి మేరీ మగ్దలేనే. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం నుండి 18వ వచనం వరకు. యేసు ఆమెతో, నా సహోదరుల దగ్గరకు వెళ్ళి నేను లేచి ఉన్నానని వారికి చెప్పు అని చెప్పాడు. అందువల్ల ఆమె కొందరు అపోస్తులకు అపోస్తురాలు అని పిలుస్తారు. బైబిల్లో ఆమె మరణం గురించి చెప్పదు. చర్చి సాంప్రదాయాల ప్రకారం భిన్నమైన కథనాలు ఉన్నాయి. ఒక సాంప్రదాయం ప్రకారం ఆమె ఎఫెసులో తన జీవితాన్ని ముగించింది. మరో సంప్రదాయం ప్రకారం ఫ్రాన్స్ ప్రాంతంలో సువార్త ప్రకటించి అక్కడే మరణించింది. అయితే ఇవి బైబిల్ ఆధారంగా నిర్ధారించబడిన విషయాలు కావు అనే విషయాన్ని మనం గమనించాలి. యేసును హృదయపూర్వకంగా ప్రేమించిన శిష్యురాలు, సిలువ దగ్గరనే చివరి వరకు నిలిచిన ధైర్యవంతురాలు, పునరుత్థానానికి మొదటి సాక్షి, యేసు పునరుత్థాన శుభవార్తను మొదట ప్రకటించిన విశ్వాసి. ప్రియ స్నేహితులారా, మరియా మగ్దలేనను అపోస్తులకు అపోస్తురాలు అని ఎందుకు పిలుస్తారు అంటే, యేసుక్రీస్తు పునరుత్థానమైన తరువాత ఆయన మొదట ప్రత్యక్షమైంది మేరీ మగ్దలేనాకి. ఈ గొప్ప గౌరవం ఆమెకు లభించడం వల్ల క్రైస్తవ చరిత్రలో ఆమెకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. యేసు ఆమెతో, నా సహోదరుల దగ్గరకు వెళ్ళి నేను లేచి ఉన్నానని వారికి చెప్పు అని ఆజ్ఞాపించాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 17-18 వచనాలు. ఆమె వెళ్ళి అపోస్తులకు యేసు పునరుత్థాన వార్తను ప్రకటించింది. అందుకే ఆమెను అపోస్తులకు పంపబడినది అనే భావంలో అపోస్తులకు అపోస్తురాలు అని పిలుస్తారు. యేసు సిలువ వేయబడిన సమయంలో చాలామంది భయపడిపోయి ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ మరియ మగ్దలేనమ్మ ప్రభువు చెంతనే ఉండి ఆ యొక్క దివ్య దర్శనాన్ని కళ్ళారా చూసింది. ఆయన చనిపోవటం, ఆయన బాధను అనుభవించటం, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా మరియ మగ్దలేనా సిలువ దగ్గర ఉండి సమాధి వరకు వెళ్ళి పునరుత్థానం ఉదయం కూడా సమాధి వద్దకు వచ్చింది. ఆమె ప్రేమ, విశ్వాసం, ధైర్యం ఈ బిరుదుకు తగినవిగా భావించబడతాయి.
అపోస్తులకు అపోస్తురాలు అనే పదం బైబిల్లో ప్రత్యక్షంగా లేదు. ఇది తరువాత క్రైస్తవ సంఘ నాయకులు, ముఖ్యంగా ప్రారంభ చర్చి సాంప్రదాయంలో ఆమె పాత్రను గౌరవిస్తూ ఉపయోగించిన బిరుదు. అంటే అపోస్తులకు పునరుత్థాన సందేశాన్ని తీసుకుని వెళ్ళిన వ్యక్తిగా ఆమెను సత్కరించారు. ఈ బిరుదు ద్వారా దేవుడు తన శుభవార్తను ప్రకటించటానికి విశ్వాసం గల వారినిగా ఉపయోగిస్తాడనే సత్యం తెలుస్తుంది. మేరీ మగ్దలేనా యేసు పునరుత్థానానికి మొదటి సాక్షిగా నిలిచింది. ఈ శుభవార్తను అపోస్తులకు తెలియజేసింది. అందువల్ల ఆమె క్రైస్తవ విశ్వాసంలో సేవ, ప్రేమ, విధేయత, సాక్ష్యం అనే లక్షణాలకు గొప్ప ఆదర్శంగా నిలిచింది. మరియ మగ్దలేనా ఏ ప్రాంతంలో సువార్తను ప్రకటించారు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించినట్లయితే, బైబిల్లో మేరీ మగ్దలేనా యేసుక్రీస్తుతో కలిసి ప్రధానంగా గలిలయ, యోదయ మరియు యెరూషలేం ప్రాంతాల్లో సేవ చేసింది. ఆమె యేసును అనుసరిస్తూ ఆయన బోధనలను వినేది. తన ఆస్తితో సేవకు సహాయం చేసింది. యేసు పునరుత్థానమైన తర్వాత ఆయన లేచాడనే శుభవార్తను మొదట అపోస్తులకు ప్రకటించింది. బైబిల్ ఆమె తరువాత ఎక్కడ సువార్త ప్రకటించిందో చెప్పదు. అయితే కొన్ని ప్రాచీన చర్చి సంప్రదాయాల ప్రకారం ఆమె ఎఫెససు ప్రాంతంలో అపోస్తులుడైన యోహానుతో కలిసి సేవ చేసిందని చెబుతారు. మరికొన్ని సంప్రదాయాలు ఆమె ప్రావిన్స్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా సువార్త ప్రకటించిందని పేర్కొంటాయి. ఇవి సాంప్రదాయ కథనాలు మాత్రమే. బైబిల్ వీటిని నిర్ధారించదు అని మనం గమనించాలి. మేరీ మగ్దలేనా జీవితంలో ముఖ్యమైన విషయం ఆమె ఏ ప్రాంతంలో సువార్త ప్రకటించినది అన్నది కాదు. యేసుక్రీస్తు పునరుత్థానానికి మొదటి సాక్షిగా నిలిచింది. ధైర్యంగా ఆ సువార్తను ప్రకటించిందనేదే ఆమె విశ్వాసం, ప్రేమ, విధేయత ప్రతి క్రైస్తవునికి ఆదర్శంగా నిలుస్తాయి. మరియ మగ్దలేనా ఎక్కడ చనిపోయింది? బైబిల్ మేరీ మగ్దలేనా మరణం గురించి ఎలాంటి వివరాలు ఇవ్వదు. అందువల్ల ఆమె ఎలా, ఎప్పుడు, ఎక్కడ మరణించిందో బైబిల్ ఆధారంగా చెప్పలేము. అయితే ప్రాచీన క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం రెండు ప్రధాన అభిప్రాయాలు ఉన్నాయి. ఒక సాంప్రదాయం ప్రకారం ఆమె ఎఫెససులో తన చివరి రోజులు గడిపి సహజ మరణం పొందింది. మరో సాంప్రదాయం ప్రకారం ఆమె ప్రావిన్స్ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ తన జీవితాన్ని ముగించింది. మరియ మగ్దలేనా యేసు ఉత్థాన క్రీస్తుని ఎందుకు చూడలేకపోయింది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు సమాధి దగ్గరకు వచ్చినప్పుడు మేరీ మగ్దలేనా ఎంతో దుఃఖంతో ఏడుస్తూ ఉంది. ఆమె మనసు బాధతో నిండిపోయి ఉండటం వల్ల తన ఎదుట నిలబడి ఉన్నది యేసేనని వెంటనే గుర్తించలేకపోయింది. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు ఆమె ఆయనను తోటమాలి అని భావించింది. యేసు ఆమెతో మరియా అని పేరు పెట్టి పిలిచిన వెంటనే ఆమె ఆయన స్వరాన్ని గుర్తించింది. రబూని అంటే గురువుగారు అని స్పందించింది. అప్పుడు ఆమె తన ఎదుట ఉన్నది పునరుత్థాన ప్రభువైన యేసేనని తెలుసుకుంది. దుఃఖం, భయం, నిరాశ మన ఆత్మీయ దృష్టిని మసకబార్చవచ్చు. అయితే ప్రభు తన వాక్యంతో, తన స్వరంతో మనల్ని పిలిచినప్పుడు ఆయన సన్నిధిని గుర్తించగలుగుతాం. మేరీ మగ్దలేనా అలాగే మనము ప్రభు స్వరాన్ని వినే హృదయాన్ని కలిగి ఉండాలని ఈ సంఘటన మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఈ తల్లి చేసినటువంటి యొక్క గొప్ప కార్యాలను మనం మననం చేసుకుందాం. తన యొక్క ఆస్తిని ఇవ్వటమే కాకుండా సేవలో నిరతము ప్రభువుని అంటిపెట్టుకొని ఉంది. ఒక్కసారి మాత్రమే ప్రభువు ఆమెను స్వస్థపరచడం మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ప్రభువుకి నచ్చినట్టు విధంగా ఆమె జీవితాన్ని
జీవించిందని ఈ వాక్యంలో ధ్యానించి ఉన్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మేరీ మగ్దలేన జీవితం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. గతంలో ఎలా ఉన్నామన్నది కాదు, యేసుని విశ్వసించి ఆయనను అనుసరించినప్పుడు మన జీవితం పూర్తిగా మారిపోతుంది. దేవుడు విశ్వాసం, ప్రేమ, విధేయత కలిగిన వారిని తన మహిమ కోసం గొప్పగా ఉపయోగిస్తాడు. పరలోక తండ్రి, నీ వాక్యంలో మేరీ మగ్దలేన జీవితం ద్వారా మాకు నేర్పిన సత్యాలకు మీకు కృతజ్ఞతలు. ఆమె చూపిన విశ్వాసం, ప్రేమ, విధేయత, ధైర్యం మా జీవితాల్లో కూడా ఉండేలా మమ్మల్ని నడిపించుము. యేసుక్రీస్తుని ఎల్లప్పుడూ నమ్ముకొని ఆయనను ధైర్యంగా సాక్ష్యం ఇచ్చే కృపను మాకు అనుగ్రహించము. మా పాపాలను క్షమించి పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని బలపరచము. మా జీవితాన్ని నీకే మహిమకరంగా ఉండునట్లు ఉపయోగించుకోమని, నీ సేవ చేయడానికి మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ పునీత మరియ మగ్దలేన గారి యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. ఆమేన్.